మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, బైబిల్లో 7 రకాలైన కొండలు ఉన్నాయి. ఆ కొండలు మనిషి జీవితానికి సాదృశ్యంగా పోల్చి చెప్పబడింది. దాంట్లో ఒక మొదటి కొండను మీకు తెలియపరుస్తున్నాను. ఈ కొండ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన కొండ, లేదా కీడుని మేలుగా మార్చిన కొండ. అంటే నీ జీవితంలోకి వచ్చిన శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. నీ వెనక చేయబడినటువంటి కీడుని మేలుగా మారుస్తున్నాడు. అది ఎలాగా అది మారిందో మీతో మొదటగా చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం ఒక మాట చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, మన దేవుడైన యెహోవా శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. బిలాము తన ప్రజలను శాపముగా శపించాలని శపిస్తే, దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చను అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ జీవితంలో అనుభవిస్తున్న, నీ జీవితంలో కీడులు ఎదుర్కొంటున్న నీ జీవితంలో ఈ శాపాలన్నీ నీకు దీవెనలుగా మారబోతున్నవి అని నువ్వు విశ్వసించు. ఆ కార్యమును త్వరలో చూడబోతున్నావు. బైబిల్ గ్రంథంలో నేను చెప్పాను కదా, శాపముగా ఉన్న కొండ ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 38వ వచనం చూసినట్లయితే, ఇక్కడ దైవజనుడైనటువంటి లేదా ప్రవక్త అయినటువంటి ఎలీషా, ఆయన తన శిష్యులతో, మీరు పొయ్యి మీద ఒక పెద్ద పాత్రను పెట్టి, ఒక పెద్ద కుండ పెట్టి, మీరు వంట చేయమని, కూర వండమని ఎలీషా తన శిష్యులతో చెప్తాడు. అది కరువు దినాలు, భయంకరమైన కరువు వచ్చిన సమయం. అయితే ఎలీషా దగ్గర తన శిష్యులందరూ కూర్చున్నారు. అది చాలా కరువు ప్రదేశం. అయ్యా, మరి అంత కరువుగా ఉంది, ఆహార పరిస్థితి ఏంటి అని తన ప్రవక్తల శిష్యులను అడుగుతూ ఉన్నారు. మనకి కూరకేమి లేదు, తిండికేమి లేదు అంటున్నప్పుడు ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు, మీరు పొయ్యి మీద ఒక పెద్ద కొండ పెట్టండి. కొండ పెట్టి మీరు మన కొరకు మంచి కూరను తయారు చేయండి అని ఎలీషా అడుగుతున్నాడు. అయితే అందులో ఒకడు కూరగాయలు ఏరుటకు పంట చేలోకి వెళ్ళాడు. అంత కరువుగా ఉంది కదా. వెళ్ళి కొన్ని వెర్రి ద్రాక్ష చెట్లు చూసి వాటిని తెంపుకుని వచ్చాడు. అయితే ఆ కూరలో కొన్ని వెర్రివి ఇష్టంతో కూడినటువంటి కూరగాయలు ఆ కూరను తెంపుకుని వచ్చి ఈ కూరలో ఉండే పాత్రలో వేశాడు. అతను తెలియక కలిపి కూర వండాడు. వాళ్ళు భోజనం వడ్డించడానికి ఆ పాత్ర దగ్గర కూర్చున్నప్పుడు అది నోట్లో పెట్టిన వారికి భయంకరమైన విషంగా మారిపోయాడు. ఎందుకంటే ఆ ఏరుకొచ్చినటువన్నీ కూడా అతను తన గుణమెరగల, అది విషమా, అది పిచ్చిదా, మంచిదని చూసుకోకుండా అది కూరగాయలో పోసి వేసేశారు. అది భయంకర విషం. అప్పుడు
అది రుచి చూసినప్పుడు వెంటనే అది విషంగా ఉంది. దైవజనుడా, కొండలో విషం ఉంది అని వారి కేకలు వేస్తున్నారు. కొండలో విషం ఉందని కేకలు వేస్తున్నారు. ఇది తింటే చచ్చిపోతాం, అసలే కరువు పరిస్థితి. అప్పుడు అలాంటి సమయంలో ఆ దైవజనుడు ఏమన్నాడంటే, చూడండి, ఆయన ఒక మాట అన్నాడు. 41వ వచనం, 2వ రాజుల గ్రంథం 4:41 వచనం. అతడు పిండి కొంత తెమ్మనను, వారు తేగ కొండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపించకపోయానో. దేవుని స్తోత్రం. విషము కూరముతో నిండిపోయినటువంటి ఆ కొండలో ఎలీషా ప్రవక్త కొంత పిండిని తీసుకుని వచ్చి ఆ విషపు కూరలో ఆ పిండిని వేశాడు. అది ఎలా మారిపోయిందో తెలుసా? ఆ విషమంతా కూడా ఆ విషమంతా కూడా అది ఆరోగ్యకరంగా మారిపోయింది, రుచికరంగా మారిపోయింది. వెంటనే జనులందరూ కూడా కడుపారా తిని తృప్తి పొంది ఈ అద్భుతాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు పిల్లరా, ఈ కొండ, ఈ విషపు కొండ మనిషి జీవితానికి సూచిస్తూ ఉంది. ఆ విషముతో నిండిపోయిన ఆ కొండలో పిండిని వేసాడు. అనగా పిండి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. అనగా యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలోకి వస్తే నీలో ఉన్న పాపము, అనగా ఆ పాపం అనే విషయాన్ని దేవుడు తీసివేసి నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తాడు. దేవాతి దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తాడు. అనగా ఆ పాపము నీలో ఉన్నంతకాలం నీ జీవితంలో శాపాన్ని అనుభవిస్తావు, కీడులు అనుభవిస్తావు, నష్టాన్ని అనుభవిస్తావు, అసమాధానాన్ని అనుభవిస్తావు. ఎప్పుడైతే ఆ కుండలో పిండి వేయబడిందో ఆ విషము కాస్త రుచి కలిగిన జబ్బు లేనిదిగా ఆరోగ్యకరమైన కూరగా మారిపోయింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలోకి వస్తే నీ పాపము దేవుడు ఎలా మారుస్తాడంటే నీ పాపము తొలగిపోతుంది. ఎప్పుడైతే నీలో ఉన్న విషం అనే పాపం తొలగిపోయినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధత, పవిత్రత నీలో ఎలుబడి చేస్తుంది. అప్పుడు యేసు ప్రభువారు నీ జీవితంలోకి వస్తే పాపిని పరిశుద్ధంగా మారుస్తాడు. అలాగనని నీకున్న శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీవెంతవరకు అనుభవిస్తున్న నీకు కలిగిన కీడులను ఆయన మేలుగా మారుస్తాడు. నీ మరణాన్ని ఆయన జీవంగా మారుస్తాడు. ఈరోజు నీ కుండ అనే నీ జీవితంలో ఆ విషాన్ని తీసివేయాలంటే, విషం పోవాలంటే పిండి అనే యేసుక్రీస్తు ప్రభువారిని నీ జీవితంలోకి చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఎన్నో సంవత్సరాలుగా తరాల నుండి వచ్చినటువంటి ఒక శాపం గసినటువంటి స్త్రీ, ఆమె పేరు రూతు. ఆమె మోయాబీయురాలు. మోయాబు రాలు అంటే మోయాబు లోతు కుమారుడు, లోతుకు పుట్టినవాడు. శాపంతో నిండిపోయింది. రూతు మోయాబీలో ఉంది. మోయాబీయురాలు తన జీవితంలో తన భర్తను కోల్పోయింది. తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయింది. అయితే ఆ మోయాబీ నుంచి ఆమె బెత్లెహేముకు వచ్చింది. ఆమె బెత్లెహేములోకి వచ్చినప్పుడు బోయాజు పొలములోకి ఆమె ఎంటర్ అయింది. బోయాజు తన జీవితంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే బోయాజు పొలములోకి వచ్చిందో, బోయాజు తన జీవితంలోకి వచ్చాడో అప్పుడే ఆమె శాపము, ఆమె పాపము ఆమె పోయింది. ఆమె దేవుని బిడ్డగా మార్చబడింది. దేవుని స్తోత్రం. చూడండి,
బోయాజు పరంలోకి వచ్చింది. అనగా బోయాజు అనగా పరమ బోయాజు అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రూతు జీవితంలోకి వచ్చాడు. మోయాబుని విడిచిపెట్టింది, బోయాజుని తన జీవితంలోకి చేర్చుకుంది. అనగా పాపాన్ని విడిచిపెట్టింది అనగా యేసు ప్రభు బోయాజు తన జీవితంలోకి వచ్చే వరకు పాపము పోయింది. బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం మనం చూసినట్లయితే, అమ్మా నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు. అక్కడ అంటున్న అద్భుతమైన మాట ఏంటంటే 10వ వచనం చూడండి. కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను వెంబడింపగుంటు వల్ల నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. దేనిస్తో ఇప్పుడు శాపము కాస్త రూతు జీవితంలో దీవెనగా మారిపోయింది. తరతరాలుగా అనుభవిస్తున్న ఆ శాపం బోయాజు ఎప్పుడైతే రూతు జీవితంలోకి ఎంటర్ అయ్యాడో ఇప్పుడు ఆమె జీవితం దీవెనకరంగా మారిపోయింది. ఆ శాపం దీవెనగా మారింది. దేవుని స్తోత్రం. ఎలా మారింది? ఆమె భయంకరటువంటి స్థితిలో కరువుతో అనుభవిస్తూ ఉంది. ఇల్లు లేదు, భర్త లేడు, చనిపోయాడు జబ్బుతో. అలాంటి భయంకరమైనటువంటి శాపంతో ఉన్న ఆమె జీవితంలో ఈ రోజున దీవెనకరంగా మారింది. దీవెనకరంగా మాట్లాడే అర్థం ఏంటి తెలుసా? ఈ బోయాజు ఎప్పుడైతే తన జీవితంలో చేర్చుకుందో ఆ బోయాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. మోయాబీలకి మరి యూదులకు అసలు పడదు. కానీ ఆమె ఎప్పుడైతే మోయాబుని విడిచి బెత్లెహేములకు వచ్చిందో ఎప్పుడు ఆమె జీవితం మారిపోయింది. ఈ రోజున బోయాజు తన భర్త అయ్యాడు, అనగా ఆశీర్వదించబడింది. బోయాజు ఆ పొలాలన్నింటినీ కూడా ఆస్తిపరుడు బోయాజు. 2వ అధ్యాయం మనం చూసినట్లయితే చూడండి, అక్కడ నయోమి పెనిమిటికి బంధువుడు కూడా నేను, అతడు చాలా ఆస్తిపరుడు. ఒకప్పుడు పరిగెరుకుంది, ఒకప్పుడు కష్టపడింది, చెమటోస్తే కానీ తన జీవితంలో తననే పోషించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక ఆస్తిపరురాలుగా మార్చబడింది. ఏ పొలములో అయితే పరిగెరిందో అదే పొలానికి యజమానురాలుగా మార్చబడింది. నెంబర్ 1, శాపము దీవెనగా మార్చింది. అలాగనే ఈ రోజున ఆ శాపము, ఆ పాపము యోగ్యురాలుగా పరిశుద్ధురాలుగా మార్చబడింది. శాపము దీవెనగా మార్చబడింది. అలాగనే ఆమె జీవితంలో ఆమె గర్భవతివై కుమారుని కంది. ఆ కుమారులు ఓబేదు, ఆ తర్వాత యెషయా కుమారుడు దావీదు వంశంలో యేసు ప్రభు వచ్చాడు. అనగా ఒక అన్యురాల జీవితంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. తరతరములకు రూతు ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు పిల్లల ఆ కొండ నీ జీవితానికి సాదృశ్యం కాదు. విషపు కొండలో ఆ పిండి ముద్ద వేసిన వెంటనే అది మంచి రుచి కలగని కూరగా, ఆరోగ్యకరమైన కూరగా మారిపోయింది. జబ్బు లేని కూరగా మారిపోయింది. ఈరోజు నీ జీవితంలోనే నీ జీవితంలోనికి యేసు ప్రభుని చేర్చుకుంటే నీలో ఉన్న విషమని పాపాన్ని ప్రభు తీసివేస్తాడు. నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ కీడుని మేలుగా మారుస్తాడు. ఇదిగో నువ్వు తరతరాలుగా అనుభవిస్తున్న ప్రతి శాపాన్ని తీసివేసి అన్ని తరతరాలకు నేను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ రోజున ఆ ప్రభుని నీ హృదయంలోకి చేర్చుకో. ఈ రోజున ఆ ప్రభుని నీ జీవితంలో చేర్చుకో. నీ విషపు కొండ లాంటి నీ జీవితాన్ని ఆశీర్వాదపు కొండగా ఆ దేవుడు మారుస్తాడు. ఈ రోజున వేలకి ఈ రోజున రూతుని దీవెనకరంగా మార్చినట్లుగా ఆ ప్రభు నీ జీవితాన్ని మార్చును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విషపు కొండని ప్రభా ఆశీర్వాదం కొండగా మార్చావు నాయన. అలాగే పాపం అనే మా జీవితాన్ని పవిత్రుడిగా మార్చావు. శాపంలో అనిపిస్తున్న మా బ్రతుకుల్ని ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలు ఎవరైతే ప్రభా కీడులు అనిపిస్తున్నారో, శాపాన్ని అనిపిస్తున్నారు, కరువులు, కష్టాలు, నష్టాలు అనిపిస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని
వారి సమస్తాన్ని కూడా దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.